హలో అందరికీ! ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'రంగురంగుల పిచ్చుక మరియు చాతుర్యమైన కాకి' కథ. ఒక సుందరమైన అడవిలో పాప్రికా అనే రంగుల పిచ్చుక ఉండేది. ఆమె రెక్కలు రంగురంగులుగా మెరిసేవి. ఆమె పాటలు అడవిలో మారుమ్రోగేవి. ఆ పాటలు వినగానే అందరూ ఆనందంగా మారేవారు. ఒకరోజు పాప్రికా ఒక చెట్టు కొమ్మపై కూర్చొని పాటలు పాడుతుంటే శామ్ అనే తెలివైన కాకి అక్కడికి వచ్చింది. శామ్ అందరికీ తన తెలివితేటలతో ప్రసిద్ధి. అతను పాప్రికాను గమనించి ఇలా అడిగాడు. పాప్రికా, నీ పాటలు అద్భుతంగా ఉన్నాయి. కానీ నీవు నీ ప్రతిభను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించావా ఎప్పుడైనా? పాప్రికా ఆశ్చర్యపోయి అంది. ఇతరులకి సహాయం ఎందుకు? నా పాటలు వినేవారికి ఆనందం కలుగుతుంది కదా! శామ్ చెప్పాడు. అవును, నిజమే. కానీ మన అడవిలో చాలా జంతువులు తినడానికి తిండి లేక, ఉండేందుకు చోటు లేక కష్టపడుతున్నాయి. నీవు నీ పాటలతో వారికి ప్రమాదాల గురించి ముందే హెచ్చరించవచ్చు. లేదా వారికి ఒక చోటకి తీసుకురావచ్చు. పాప్రికా ఆలోచించింది. శామ్ చెప్పింది నిజమే అనిపించింది. అప్పుడు నుంచి ఆమె తన పాటలతో జంతువులకు ప్రమాదాల గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఏం జరిగితే వెంటనే అందరికీ తెలియజేసేది. ఒకరోజు అడవిలో భయంకరమైన ఎండ వల్ల పొలాలు ఎండిపోయాయి. నీరు ఎక్కడా కనిపించలేదు. జంతువులంతా నీటి కోసం ఇబ్బంది పడ్డారు. అప్పుడు పాప్రికా మరియు శామ్ కలిసి పని చేయాలని నిర్ణయించారు. పాప్రికా తన పాటలతో జంతువుల నుంచి సమాచారం సేకరించింది. శామ్ ఆ సమాచారం ఉపయోగించి ఒక మంచి పరిష్కారం ఆలోచించాడు. వాళ్ళు చివరికి అడవిలో ఒక గుప్త నీటి ఉత్పత్తి ఉన్న చోటను కనుగొన్నారు. పాప్రికా పాటలతో అందరినీ ఆ నీటి మూలానికి తీసుకెళ్ళింది. శామ్ అందరికీ ఆ నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ఒక చక్కటి పద్ధతి తయారు చేశాడు. అడవిలోని జంతువులందరూ పాప్రికా మరియు శామ్‌కు ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. పాప్రికా గుర్తుపెట్టుకుంది. తన అందం, తన పాటలు కేవలం ప్రదర్శన కోసమే కాదు, ఇతరుల కోసం ఉపయోగించుకోవచ్చని. శామ్ అంది. పాప్రికా, నీవు ఒక గొప్ప విషయం తెలుసుకున్నావు. మన ప్రతిభను మన కోసం మాత్రమే కాకుండా ఇతరులకి సహాయం చేయడానికి ఉపయోగించాలి. పాప్రికా చిరునవ్వుతో అంది. నీ సలహా వల్లే నేర్చుకున్నాను శామ్. నిజమైన అందం మన మంచితనంలోనూ, ఇతరులకి మనం చేసే సహాయంలోనూ ఉంటుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, మన ప్రతిభను ఇతరులకి సహాయం చేయడానికి ఉపయోగించాలి. స్నేహం, కలిసి పనిచేయడమే గొప్ప శక్తి. నిజమైన అందం మన మనసులో ఉంటుంది. మనకి ఎప్పటికీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.